ఓకే, సో ఇప్పుడు ఫైనల్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకేనా, రెడీయా? ఓకే, సో నీ లైఫ్లో జరిగిన 2 అబద్ధాలు 2 నిజాలు ఏంటి? అబద్ధాలు అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళకి ఫస్ట్ అమ్మాయిని మీరు చూడండి అని చెప్పా. అదేంటి, అదేం అబద్ధం అది? అంటే పెళ్లి లవ్ చేస్తున్నా అని చెప్పలేదు, లవ్ చేస్తున్నా అని చెప్పలేదు, సంబంధాలు వస్తున్నాయి అక్కడ అబద్ధం ఆడాల్సి వచ్చింది. లవ్ చేస్తున్నా, లవ్ చేయట్లేదు. మరి అది అరేంజ్ మ్యారేజ్ అవుతుంది కదా అప్పుడు? అరేంజ్ మ్యారేజ్ చేయాలనుకున్నా, నేను చేసుకోవాల్సిన లవ్ మ్యారేజ్. వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ చూస్తున్నారు నాకు. అరే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు అంటే చేసుకుంటా అని చెప్పా. అమ్మాయికేమో అబద్ధం చెప్పా, నేనే చేసుకుంటాను. ఇక్కడే 2 అబద్ధాలు 2 నిజాలు అయ్యాయా? వావ్, గ్రేట్. అసలు నీలో ఉన్న స్ట్రాంగెస్ట్ టాలెంట్ ఏంది డాన్స్ కాకుండా? డాన్స్ అంటే నీ బ్లడ్ లో ఉంది కాబట్టి అది టాలెంట్ అని చెప్పలేం, నీ ప్యాషన్ అని చెప్పొచ్చు. టాలెంట్, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది కదా. మరి శశి కుమార్ నాయకులు ఏం టాలెంట్ ఉంది? నాకు ధైర్యం, చాలా ధైర్యమా? అది ఇప్పుడు అర్థమైంది నాకు. లోకల్ బాయ్ నాని ఇన్సిడెంట్ అయినప్పుడు ఇంత ధైర్యంగా ఒక ఫ్రెండ్ ముందుకెళ్ళాడు అంటే, ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా, ఫ్రెండ్స్ ఎందుకు ఈ మధ్య కాలంలో బ్రదర్సే, ఓన్ బ్రదర్సే ముందుకు రారు, నాకెందుకు అని చెప్పి సెల్ఫిష్గా ఉన్న టైంలో సో లోకల్ బాయ్ నానికి జరిగిన ఇన్సిడెంట్లో శశి చాలా హెల్ప్ చేశారు. సో ఇక్కడే తెలిసిపోతుంది నీ డేరింగ్ అండ్ డాషింగ్. నేను స్టార్టింగ్లో చెప్పాను డేరింగ్ అండ్ డాషింగ్ క్యాండిడేట్ ఈరోజు మనతో ఉన్నారు అని చెప్పేసి. కరెక్టా కాదా? అంతే కదా. ఓకే, సో ఇండస్ట్రీలో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు. అంటే చాలా బాధల్లో ఉన్నప్పుడు, డీప్ షిట్లో ఉన్నప్పుడు ఎవరు మీకు బ్యాక్ సపోర్ట్? వైఫ్ కాకుండా, నాని కాకుండా? ఫ్రెండ్సేనా? వాళ్ళే అండి. ఏదైనా నేను ఏం చెప్పుకోవాలన్నా నాకు ఒక దగ్గర ఒక 20-30 మంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్, అంటే మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఏంటి? బ్యాడ్ వర్స్ డే అన్నమాట, బ్లాక్ డే మీ లైఫ్లో అది అన్నట్టు. కార్ యాక్సిడెంట్ అయింది నా, అది మా తమ్ముడు విషయంలో. అసలు స్పాట్లో చనిపోయాడు అతను. అలాంటిది రావద్దురా బాబు, ఇది కొంచెం జాగ్రత్త ఉండాలి, అది మెయిన్. చాలా భయం. అండ్ గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఏంటి? మెమరబుల్ డే, మోస్ట్ మెమరబుల్ డే? మ్యారేజ్ అనుకున్నా, మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ ఇప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఇన్సిడెంటా? గుర్తుండిపోతుంది కదండి, అంటే తాళి కట్టిన క్షణం గుర్తుండిపోతుంది. ఓ, అంటే మీరు ఎలా అంటే ప్రేమిస్తే ప్రాణాలు తీస్తా, అడ్డొస్తే ప్రాణం తీస్తా టైపా? అంతేనా? అదేం లేదండి, ఎందుకంటే అదే ఎవరైనా అంటే తప్పు చేస్తే ప్రాణం తీస్తా టైప్, సారీ అడ్డొస్తే అన్నాను కానీ తప్పు చేస్తే ప్రాణం తీస్తా అనే టైప్, ఫుల్ డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. ఓకే, ఒకవేళ ఈరోజు మీరు నిద్రపోయి మార్నింగ్ నిద్ర లేచారు, లేచిన తర్వాత అద్దం ముందుకు వెళ్ళి చూస్తే నేను అమ్మాయిలా మారిపోయాను, అప్పుడు ఫస్ట్ మైండ్లో వచ్చే థాట్ ఏంటి? ఏముంది, ఎవరైనా పెళ్లి చేసుకోవాలి. ఏముంటుందండి? నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఫస్ట్ మేకప్ చేసుకోవాలి అని అంటాను కదా. ఫస్ట్ అమ్మాయి ఎందుకు, ఫస్ట్ పెళ్ళే వచ్చింది మైండ్ లో. అమ్మాయిగా మారిపోతే ఇంకేం చేస్తామండి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. ఓకే, సో ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. ఓకే, రీసెంట్ గా చూసిన మూవీ? యానిమల్ లో ఏం నచ్చింది? క్యారెక్టర్ నచ్చింది, హీరో క్యారెక్టర్. సో అందులో ఎమోషన్స్, అన్ని ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, మీకు ఎక్కువగా టచ్ అయిన? కొడుకు ఎంత చెప్పినా ఫాదర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ బాధపడుతుంటాడు, అది బాగా నచ్చింది. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఇది లాస్ట్ క్వశ్చన్, చాలా ఆలోచించి జెన్యూన్ గా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, నువ్వు లైఫ్ లో ఏదైనా సిచ్యువేషన్ లో ఫెయిల్ అయ్యావు, ఆ ఫెయిల్ అయిన సిచ్యువేషన్ వల్ల నేర్చుకున్న లెసన్? ఇప్పుడు ఏదైనా పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా మీరు లైఫ్లో పడిపోవడము, తర్వాత దాన్ని మళ్ళీ స్టాండ్ తీసుకొని దానివల్ల ఏదైనా? నా లైఫ్లో డ్యాన్స్ ఫీల్డ్లోనే స్టార్టింగ్లో చాలాసార్లు అప్ అండ్ డౌన్స్ ఉండేవి. సడన్గా ఒకసారి మ్యారేజ్కి ముందు ఏం లేకుండేది, మొత్తం డౌన్ అయిపోయాను. అంటే కోవిడ్ వల్లనా? కోవిడ్ వల్ల అది ఏం లేదు, కోవిడ్ వల్లనే పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ఏం లేకుండా ఉండేవాడిని. దాని తర్వాత 1-2 months నాన్ స్టాప్గా వీడియోస్ చేయడం, ఆ వీడియోస్ చేసిన తర్వాత కొన్ని సంగీత్స్ ప్రోగ్రామ్స్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ స్టెప్ బై స్టెప్ లేచిందండి.
నేను అడిగిన క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అస్సలు కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ లో మీరు ఫెయిల్ అయ్యారు, ప్రయత్నం ఫెయిల్ అయింది, ఫెయిల్ అయ్యి దానివల్ల మీరు ఏదైనా నేర్చుకున్నారా? ఒకసారి ఫ్రెండ్స్కి స్టార్టింగ్లో అంత మైల్ లేనప్పుడు ఫ్రెండ్స్కి మోసం చేశాను. అది ఒక 10-15 days దాకా చాలా బాధ అనిపించింది. ఎవరికి మోసం చేశారు? మా ఫ్రెండ్స్కే. ఎవరు మోసం చేశారు? నేనే చేశాను. ఈరోజు అంటే తన గర్ల్ ఫ్రెండ్ ని గర్ల్స్ విషయం ఫైనాన్షియల్ ఓకే అక్కడ మోసం చేయడం జరిగింది. సో అది ఒక 15-20 days దాకా బాధపడి ఇంకోసారి ఇలా చేయొద్దురా నేర్చుకున్నాను. ఓకే, ఎందుకు? దాని వల్ల ఏదైనా లెసన్ ఫ్రెండ్స్ దూరం అయిపోతాం, అందరు దూరం అయిపోతారు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ వల్ల ఒక ఫ్రెండ్స్ని దూరం చేసుకునేంత సిచ్యువేషన్స్ రావద్దు మనకి. ఇదర్ రైట్ ఆర్ రాంగ్, ధైర్యంగానే చేయాలి. మళ్ళీ ఆ బాధ మనకు రావద్దు, వాడికి రావద్దు. ఏదైనా మనమైనా చూసుకోవాలి, ఆయన ఆడని చూసుకోవాలి. కానీ ఇంకోసారి పొజిషన్కి రావద్దురా అని అనిపించేది మాత్రం ఈ ఫ్రెండ్స్ విషయం అనిపించింది. సో అందమైన అమ్మాయిలు ఎవరైనా వస్తుంటారా మరి డాన్స్ స్టూడియోకి? చాలా మంది వస్తుంటారండి, చాలా మంది. మరి ఎప్పుడైనా ఎవరైనా అంటే అమ్మాయిలు చూస్తుండగా మీ వైఫ్ ఎప్పుడైనా వచ్చి? మా వైఫ్ ఏమన్నా సపోర్ట్ చేస్తుంది నాకు. అంటే సపోర్ట్ అంటే మాట్లాడతాం అంతేగాని మేము తప్పు చేయం కదండి. మాట్లాడే వరకు మాట్లాడతాం, హాయ్ బాయ్. ఓకే, సో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అక్కడతో ఆగిపోయింది, లేదంటే చెప్పలేదు. డాన్స్ స్కూల్ చుట్టంతా గర్ల్ ఫ్రెండ్స్ మీకు, అంతేనా? మన చేతుల్లో లేదు. అదే యాక్చువల్ గా మ్యారేజ్ అవ్వకుండా ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని. ఎందుకంటే బెటర్ గా మ్యారేజ్ అయిపోయి మంచి పని అయిపోయింది అనుకున్నది. మ్యారేజ్ చేసుకునే హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మ్యారేజ్ కాకపోతే అన్ని ప్రాబ్లమ్స్ అవి ఇవి. అంటే మనీ సంపాదించుకోవాలన్నా కూడా మ్యారేజ్ చేసుకుంటే సేవ్ చేసుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, లేదంటే విచ్చలవిడిగా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఒక మ్యారేజ్ అయింది కాబట్టి ఇంట్లో ఒక వైఫ్ ఉంటుంది అనే రెస్పాన్సిబుల్ ఉంటుంది. అంటే శశితో మాట్లాడుతుంటే నాకు ఏమర్థం అవుతుందంటే లైఫ్ ని బాగా స్టడీ చేసేసాడు ఈ అబ్బాయి. చూడ్డానికి చాలా చిన్న పిల్లోళ్ళ ఉన్నాడు, బట్ లైఫ్ ని మాత్రం పేజీలు లాగా చదివేసి ఒక ఫిలాసఫర్ లాగా డైరింగ్ అండ్ డాషింగ్, డాన్సింగ్, టాలెంట్, అబ్బాబాబా అసలు ఫుల్ ప్యాకేజ్ అనమాట. A to Z మొత్తం లైఫ్లో ఇంకా చాలా హైట్స్కి ఎదుగుతాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను శశి కుమార్ నాయక్ని చూస్తుంటే.